ఎస్. సో నవీన్ గారు ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం విన్నారు కదా మీరు. అంటే దీంట్లో మెయిన్ కల్ప్రిట్ ఎవరు అని అంటే పేరెంట్స్ ఫస్ట్. అంటే పేరెంట్స్కి కౌన్సిలింగ్ అవసరము. అలాగే స్కూల్స్లో కూడా మనము ఎక్కడ ఏ స్కూల్ కూడా కౌన్సిలింగ్ అంటే ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి విషయాలు చిన్నప్పటి నుంచే వాళ్ళ మెదళ్లలో నాటితే ఖచ్చితంగా వాళ్ళు దానికి ఫాలో అవుతారు. అంటే ఎక్కడ మార్పు రావాలి అనేది మీ ఉద్దేశం? ఎస్ అండి, డెఫినెట్ గా అవేర్నెస్ అనేది ఒక మల్టిపుల్ వేగా రావాలండి. మీరు నాట్ ఎస్ డెఫినెట్ గా ఫ్యామిలీ సిస్టమ్ ఇస్ వన్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ అవర్ సొసైటీ. సో పేరెంట్స్ పేరెంటింగ్ స్టైల్స్ ఎలా ఉండాలంటే ఒక రకంగా మీరు అన్నట్టు ఇందాక ఈ అమ్మాయి యొక్క స్టోరీలో ఎక్కువగా నెగ్లెక్ట్ఫుల్ ఆఫ్ చైల్డ్హుడ్ ఉన్నాయి. ఒక రకమైన అంటే లవింగ్నెస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనేది మిస్ అయిపోయిందేమో అమ్మాయి. సో అంటే వీ డోంట్ నో పర్సనల్ గా మనకున్న డీటెయిల్ అబ్జర్వేషన్ లేదు కాబట్టి మనం బయట నుంచి చూస్తున్న ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేసుకోవడం తప్ప. సో ఈ నెగ్లెక్ట్ ఆఫ్ చైల్డ్హుడ్ సైకలాజికల్లీ నెగ్లెక్ట్ అయిపోవడం, తర్వాత లవ్లీనెస్ అనేది మిస్ అయిపోవడం, ఆ లవింగ్నెస్ మిస్ అయిపోవడం వల్ల తనకు ఎక్కడైతే ఎవరైతే తన మాట వినగలుగుతారో, ఎవరైతే మ్యానిపులేట్ చేయగలుగుతామో, సెల్ఫ్ ఎస్టీమ్ మెయింటైన్ అవుతుందో అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఈ రకమైన ఇన్సిడెంట్స్ మెల్ల సెలెక్ట్ చేసుకున్న తర్వాత జరిగే పర్యవసానము, దాని తర్వాత కన్సిక్వెన్సెస్ బహుశా విషయాలని పూర్తిగా అవగాహన లేకపోవడం వల్లే. ఒకవేళ అమ్మాయి ఓన్లీ ఆ అబ్బాయి యొక్క ప్యాషనేట్ లవ్ ని వీళ్ళు అబ్జెక్ట్ చేయడం వల్ల ఇంత క్రైమ్ కి ఒడిగట్టారా అంటే, ఇలాంటప్పుడు డెఫినెట్ గా ఎమోషనల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీలో కానీ స్కూల్స్ లో వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కరికులం లో కానీ. ఒక రకమైన రిజెక్షన్ వచ్చినప్పుడు కానీ హెల్తీ ప్యాషనేట్ థింగ్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎప్పుడైతే ఒక ప్యాషన్ యొక్క పర్స్యూవేషన్ లో ఎలా రాంగ్ కన్సిక్వెన్సెస్ వెళ్తాయి, ఎలా మనం రెక్టిఫై చేస్తున్నాం, ఇవన్నీ ఒక స్కూల్ కరికులంలో టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎప్పటికప్పుడు చిల్డ్రన్స్ వాళ్ళ యొక్క ఎదుగుదల, మానసిక ఎదుగుదలలో మన యొక్క ఈ డిస్కషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఒక రకమైన నెగ్లెక్ట్ లేదు అంటే ఒక రకమైన స్టిగ్మా, ఇవి రెండూ కూడా అవసరం లేదు. ఎస్ సర్టెన్ టైమ్స్ లో అడాలసెంట్ ఆల్మోస్ట్ వీళ్ళు చేసే ప్రవర్తన అడాలసెంట్ కాస్త అడల్ట్హుడ్ లో చేసిన ప్రవర్తనలానే ఉన్నాయి, నో డౌట్. సో ఈ అన్ని విషయాలు సంగ్రహం తీసుకుని వాళ్ళకు కావాల్సిన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడంలో ఎంపతి లెస్ గా బిహేవ్ చేస్తున్నారు. తర్వాత ఒక ట్రాప్ లో బిహేవ్ చేస్తున్నారా, లేకుంటే ఒక రకమైన ఒక పర్మిసివ్, వాళ్ళు ఏం చేసినా కూడా సొసైటీ లీగల్ సిస్టమ్ ఒక రకమైన సూపర్విజన్ లో లేదు అన్న ఒక థాట్ లో చేస్తున్నారా, అవేర్నెస్ లేక చేస్తున్నారు. సో మల్టిపుల్ ఇష్యూస్ మనం అవగాహనలో తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ యొక్క ఇండివిజువల్ పర్సనాలిటీ ట్రేట్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి, ఒక కండక్ట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క రైట్ కోసం వేరే వ్యక్తి యొక్క బతికే రైట్ ను కూడా వీళ్ళు తీసేసుకుంటున్నారు. అది ఎవరో కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో. అందులో ఎస్ డెఫినెట్ గా ఎదురిచ్చే వ్యక్తే కావాలని కోరుకున్నప్పుడు చంపే వ్యక్తినే సెలెక్ట్ చేసుకుంటున్నారా? అంటే ఎంత వీళ్ళ యొక్క మైండ్ సెట్ మెల్లమెల్లగా ఎలా డివేట్ అయిపోతున్నారు, ఐసోలేట్ అయిపోతున్నారు అని ఎప్పుడైనా పేరెంట్స్ గమనించడం కూడా ఇంపార్టెంట్. టీచర్స్ కానీ కొలీగ్స్ కానీ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ వాళ్ళ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ లో సైకలాజికల్ డెవలప్మెంట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లవ్ అనేది ఒక కంపల్షన్ లా కాకుండా, వీళ్ళు లేకపోతే నేను బతకలేను, ఎవరైనా చంపైనా సరే నేను వీళ్ళని తెచ్చుకోవాలి, లేకుంటే నాకు దక్కంది నాకే దక్కాలి, అదే నా లవ్, అది దక్కకపోతే వేరే వాళ్ళకు కూడా దక్కకుండా చేయడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ కొన్నిసార్లు ఎమోషనల్ ట్రాపింగ్ లాగా, ఎమోషనల్ మ్యానిపులేషన్ లాగా, అంటే నువ్వు లేకుండా నేను చనిపోతా, సూసైడ్ చేసుకుంటా. సో ఇటువంటివి డేంజరస్ ఒక ప్యాషన్ లో మనం ఇన్వాల్వ్ అయిపోతున్నామా, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా తరతరాలుగా మనము ఎవరైనా సరే మన పిల్లలు మనం ప్రొటెక్షన్ చేసుకోవాల్సిందే. సో అందరికి కూడా అవగాహన కావాలి. సో ఈ అమ్మాయి నువ్వు ఇప్పుడు ఇక్కడ అమ్మాయి రోల్ తీసుకోవడం జరిగింది. సో నువ్వు చేయకపోతే నేను చనిపోతా. సో ఈ రకమైన టెండెన్సీస్ మనం అబ్జర్వ్ చేసుకుంటే తెలిసిపోతుంది ఎలాంటి ఛాయిస్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇలా ఒక అవగాహన మినిమం, ఇంకొక పర్సన్ తో మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం, ఇంకొకరితో ట్రావెల్ చేస్తున్నాం, దీని యొక్క కన్సిక్వెన్సెస్ ఏంటి, ఇలా ఒక చిన్నపాటి కౌన్సిలింగ్ సెషన్స్ కూడా అవసరం. ఎందుకంటే ఎప్పుడైతే కన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు కూడా ఎస్కలేట్ కాకముందే మనం కాస్త డిస్కషన్ చేస్తే, కౌన్సిలింగ్ చేస్తే ఆ రిలేషన్షిప్ అనేది హెల్తీ వేగా డెవలప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సిచ్యువేషన్స్ ఎప్పుడైతే ఆ కన్ఫ్లిక్ట్స్ కాస్త ఎస్కలేట్ అయిపోయాయి, ఆల్మోస్ట్ ఇంకా తీవ్రమైన డెసిషన్ మేకింగ్ లో ఉన్నారు అన్నప్పుడు మనము అప్పుడు తీసుకోవడంలో కౌన్సిలింగ్ ఎక్కువగా ఉపయోగపడకపోగా
ఇంకొకసారి వాళ్ళని పర్మిసివ్ యాటిట్యూడ్ మనం పెంచడం. అందుకోసం ప్రొటెక్షన్, సేఫ్టీ ఫస్ట్ ఇంపార్టెంట్. అది మదర్ కైనా, చైల్డ్ కైనా, లేకుంటే అబ్బాయికైనా, ఎవరికైనా ప్రాణం. సో షుడ్ బి సేఫ్టీ ఫస్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటూ మినిమం విజ్ఞత, అవగాహన మన సమాజంలో పేరెంట్స్ చిల్డ్రన్స్ ఎలా ఇంపార్ట్ చేయాల్సిన బాధ్యత, ధర్మం ఖచ్చితంగా ఉన్నది. అది సింగిల్ పేరెంట్ అయినా, సపరేటెడ్ ఫ్యామిలీ అయినా, సింగిల్ లివింగ్ ఫ్యామిలీ అయినా, డైవర్స్ ఫ్యామిలీ అయినా. సో యాజ్ ఏ చిల్డ్రన్స్, ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అందరు పిల్లల్లో సపరేట్ అయినా, డైవర్స్ అయినా, ఈ సింగిల్ పేరెంట్ ఉన్న అన్ని ఫ్యామిలీస్ తో జరగవండి. ఇంకొక విషయం ఏంటంటే నవీన్ గారు, ఏవైతే మనం చూసుకుంటూ వచ్చామో ఈ మధ్య కాలంలో ప్రతి ఒకటి ఒక ఇండివిజువల్ క్రైమ్, అది ఎక్కడ మళ్ళీ సిమిలర్ గా ఇంకొకటి జరగదు. అవి చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్స్, ఒకదాన్ని మించి ఒక దానిలో ట్విస్ట్లు ఉంటా ఉన్నాయి. అంటే ఒక నేరాన్ని మనం చూస్తే ఇలా కూడా నేరం చెయ్యొచ్చా, ఇలా కూడా ఒక మనిషిని చంపొచ్చా అని ముక్కును వేలేసుకొని అంత భయానకమైనటువంటి మర్డర్లని చూసి, అంటే మీడియాలో చూస్తూ ఉండడం వల్ల, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ వాళ్ళకి సెల్ ఫోన్ చేతిలో ఉండడం వలన, లేకపోతే ఎక్కడ ఏంటి దీనికి కారణం ఏంటి? అబ్జల్యూట్ అండి. ఇది ఒక రకంగా టెలివిజన్, సోషల్ మీడియా, మూవీస్, క్రైమ్స్, వెబ్ సిరీస్, వీటిలో నుంచి కొద్ది ఎక్స్పోజర్, వాటిలో నుంచి కొంత లెర్నింగ్ మెకానిజం, మోడలింగ్ మెకానిజమ్స్ లాగా వీళ్ళు కొన్ని అడాప్ట్, తనకున్న నీడ్స్ సాటిస్ఫై చేయడంలో ఈ రకమైన ప్రవర్తన పోర్ట్రేట్ చేసే క్యారెక్టర్స్ చూడడం వల్ల కూడా కొందరు ఇన్స్పైర్ అవుతారు. ఈ రకమైన పర్సనాలిటీ మెల్లమెల్లగా సోషల్ షేప్ చేయడంలో ఇలాంటి మీడియా, లేకుంటే మూవీస్, ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా డెఫినెట్ గా, అదర్వైజ్ వితౌట్ ఎక్స్పోజర్, వితౌట్ నోయింగ్ దే కాంట్ డూ డైరెక్ట్లీ. ఈవెన్ డైరెక్ట్ చేసిన దానికి ఒక మెథడ్, సెలక్షన్, ఇవన్నీ కూడా జనరేట్ కావాలంటే కాస్త ఎక్స్పోజ్ అవ్వడంలోనే ఉంటుంది. అందుకోసమే వీళ్ళు ఎలాంటి, ఇప్పుడు లీజర్ టైంలో పిల్లలు పలానా టైంలో ఎవరితో స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, ఎలాంటి మీడియాతో ఎక్స్పోజ్ అవుతున్నారు, ఇవి ఖచ్చితంగా ఎంతో కొంత, ప్రతిసారి కాకపోయినా కూడా కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పేరెంట్స్, చిల్డ్రన్స్, టీచర్స్ ఇలాంటి ఒక హెల్తీ వాతావరణం ఏర్పడితే మాత్రం డెఫినెట్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ తక్కువగా నోట్ అవ్వడం జరుగుతుంది. ఈ మధ్య ఎన్సీఆర్బి లాంటి డేటా చూసినా కూడా లవ్ రిలేటెడ్ డెత్స్, లవ్ రిలేటెడ్ క్రైమ్స్ అనే ఒక కేటగిరీ ఉందండి. ఆ కేటగిరీలో చూస్తుంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 20% ఇంక్రీజ్ అయితే వస్తుందండి. దీంతో వీళ్ళు కమిటెడ్ హోమిసైడ్ తర్వాత సూసైడ్ చేసుకున్న ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి మనం. అంటే ఇలాంటి ఇన్సిడెంట్ లో ఖచ్చితంగా, అంటే హోమిసైడ్ చేసిన వ్యక్తి మళ్ళీ సూసైడ్ కూడా చేసుకుంటున్నాడు. ఇది సిగ్నిఫికెంట్ నెంబర్ కూడా ఉంది, అబౌవ్ 40% ఉందండి. అందులో ఎస్పెషల్లీ మేజర్లీ యంగ్ అడల్ట్స్ ఎక్కువ ఉన్నారు. సో ఇది చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళలో బ్రెయిన్ డెవలప్మెంట్ లో సైకలాజికల్ డెవలప్మెంట్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లే రోల్. అంటే ఈ రకమైన పర్సనాలిటీ క్యారెక్టర్, లేదంటే ఒక అపోజిషన్ డెఫిషియెంట్ క్యారెక్టర్స్, అంటే ఎప్పుడు నెగిటివిస్టిక్, డెఫియంట్ మోడ్ ఆఫ్ యాటిట్యూడ్, స్టైల్ ఎక్కువగా స్కూల్లో అబ్జర్వ్ చేస్తున్నామా, లేకుంటే వేరే వాళ్ళ రైట్ ని డిస్కార్డ్ చేసి నాకు కావాల్సిన నాకే తెచ్చుకోవాలని ఫిజికల్ ఫైటింగ్ కానీ, వర్బల్ అబ్యూస్ కానీ, లేకుంటే వైలెన్స్ మెథడ్స్ కానీ చూసే ఒక కండక్ట్ డిజార్డర్ చూస్తున్నామా? సో ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ సోషల్ టెండెన్సీస్ మనం ఏమైనా ఎక్కువ నోటిఫై చేస్తున్నామా? అబౌవ్ ఒక 4 years అబౌవ్ ఉన్న వాళ్ళు వీళ్ళు సెక్షువల్ గా సెక్షువల్ గా విక్టిమైజ్ చేయడము, లేకుంటే వైలెన్స్ ఎపిసోడ్ చేయడము, రూల్స్ ని బేఖాతరు చేయడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీటెడ్ గా చేస్తున్నారు. ఇవి డెఫినెట్ గా మనకు ఒక రకమైన పర్సనాలిటీ ఆస్పెక్ట్ లో చూడడం. కొన్నిసార్లు బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు, కొన్ని నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ అన్న క్యారెక్టర్ మనం డిస్కస్ చేయాలనుకుంటే, లవ్ అనేది ఈజ్ నాట్ ఎ రిలేషన్షిప్ ఆఫ్ ద కంపల్షనో, లేకుంటే ఒక రకమైన ఒక నాన్ టార్గెటింగ్ రిజెక్షను, అలాంటిది కాదండి. ఒక కేరింగ్ ఆఫ్ యాటిట్యూడ్ లాంటిది. కాబట్టి